ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి నా హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమం ద్వారా మనం ఈ రీతిగా ఈ సావాసం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న గొప్ప కృప కనికరము సహాయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఒకసారి వీక్షకులని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభవందనాలు నేను తెలియపరుస్తున్నాను. ద్వారా చాలా సంతోషం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనందరం కూడా తలలు వంచుటకు ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, జీవంగల తండ్రి, సృష్టికర్తమైన మా దేవ, రక్షణకర్త అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో ప్రభువా, మీ లేఖన భాగాన్ని ధ్యానించిన నిమిత్తమై సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని గాస్పెల్ టీవీ ద్వారా మీరు వీక్షించడానికి, అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రభువా అనేకులంగా మీ మాటలు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొద్ది సమయం ప్రభు మీ పక్షంలో మీ దాసుని కూడా మీరు మరుగుపరిచి మీరే మీ మాటలు మాకు బోధపరిచి సర్వసత్యములు మేము నడిపించమని కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామంలో స్తుతించి ఘనపరిచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మీతో మాట్లాడుతున్న అంశము ఈరోజు గొప్ప శుభవార్త. దేవుడు మానవాళికి ఒక గొప్ప శుభవార్తని ఇచ్చినాడు. ఆ సంగతులు లేఖనాల వెలుగులో మనం ధ్యానం చేయనున్నాం. మూలపాఠంగా లూకాసు వార్త 2వ అధ్యాయాన్ని మనం తెరుచుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఈ మాట మీరు చదవాలని నేను కోరుతున్నాను నాతో కలిసి. లూకాసు వార్త 2వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడేది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. పిల్లరా, ఒక గొప్ప శుభవార్తను దేవుడు ఇక్కడ ప్రకటన చేస్తూ ఉన్నారు. మానవాళికి శుభవార్త పట్ల ఎంతో ఆసక్తి ఉంది. మనుషులంగా మనం ఎప్పుడు శుభాన్ని, మంచిని కోరుకుంటాం. గొప్ప శుభవార్త మానవాళికి దేవుడు సిద్ధపరిచి ఆయన అనుగ్రహించారు. వార్త చెప్పబడుతుందంటాడు, కానీ ఈ సందేశం మనం వింటుంటే దృశ్యరూపకమైన అద్భుతమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. వినివిధులు ఆకాశములో దూతగణముల యొక్క ధ్వానములు, వారి యొక్క గానములు, వారి యొక్క అద్భుతమైన సంకీర్తనము, ఆరాధన మనం చూడబోతున్నాం. అందులోనూ దేవుడు తన ప్రజలకు సిద్ధపరిచినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక గొప్ప శుభవార్తను గురించి మనం వింటూ ఉన్నాం. అనాదిగా ప్రజలు ఈ శుభవార్త వరకు ఎదురు చూస్తున్నారు. చీకట్లో ఉన్న ప్రజలు వెలుగు కొరకు, నష్టాల్లో, శ్రమలలో, శ్రమ అనే కొలిమిలో మనుషుల జీవితాలు, మానవ జీవితాలు అవి అగ్నికి ఆహుతవుతున్నట్టుగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రపంచ యాత్రలో మానవుల శుభవార్త ఎప్పుడూ అని ఎదురు చూస్తున్నారు. ఏమిటా శుభవార్త అంటే, మానవుడిగా దేవుడు తన యొక్క అత్యున్నతమైనటువంటి మహిమను విడిచి శరీరధారి ఈ లోకానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైన సంభ్రమమైనటువంటి మహిమాశ్చర్యకరమైనటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన. అందుకే దీన్ని వార్త అని చెప్తాం, శుభవార్త అంటాం. వార్త అంటే సాధారణంగా ఈ రోజున మనం అన్నీ కూడా వార్తలు అంటాం. వార్తలు అంటే ఇవి నిజానికి జరిగే సంగతులన్నీ వార్తలు కావు, అవన్నీ కూడా సంఘటనలే. వార్త అనగా మానవ జాతి ఎప్పుడు వినని ఒక మహాద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ పూట ఈ సందేశం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు మానవుడై ఈ లోకానికి అరుదించినాడు. క్రిస్మస్లో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ ప్రత్యక్షమవుతుంది. ప్రియులారా, వాక్యం వినిచుండగా దేవుని ప్రేమ ప్రత్యక్షత ఏ విధంగా కనబడుతుందని చూసినప్పుడు లేఖనాల్లో చాలా అద్భుతమైన సంగతులు రాయబడ్డాయి. సుమారు 700 సంవత్సరాల పూర్వమే దేవుడు తన ప్రవక్త యెషయా ద్వారా దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని పంపించినాడు. ఆ ప్రవచనం మానవాలంతటికి కూడా దేవుడు తాను మానవుడుగా రాబోతున్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటా విషయం అంటే, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెడతారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు, రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది అన్నాడు. సాధారణంగా ఎవరైనా పేరు పెట్టిన తర్వాత, ఒక స్థితి స్థానం కలిగిన తర్వాత, వయసు క్రమేణా పెరిగిన కొలది వారు యవ్వన కాలంలో, నడి వయస్సులో, వృద్ధాప్యములు గొప్పవారు అవ్వడం చూస్తూ ఉంటాం. మనుషులు ఎవరైనా భూమి మీదకి వచ్చిన వారు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నవారిని మనం గమనించినా, గొప్పవారు అని చెప్పబడి ఎవరిని గమనించినా వారు జన్మ తర్వాత గొప్పవారు అవ్వడం మనం చూస్తాం. ఎంత అద్భుతం! యేసుప్రభు రాకలోని మిస్టరీ ఎంత మహిమాన్వితం అంటే, ఆయన 700 సంవత్సరాల క్రితమే మానవుడికి వచ్చేటువంటి విషయాన్ని దేవుడు తన ప్రవక్త ద్వారా పలికించినాడు. పలికించడమే కాదు, ఏ పేరు పెట్టబడుతుందో చెప్పినాడు. చెప్పడమే కాదు, ఆయన ఏ వస్త్రం ధరిస్తాడో కూడా దేవుడు వాగ్దానపూర్వకంగా, ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ ఎంత మిస్టీరియస్, ఎంత అద్భుతమైందో కదా. ఈ సంఘటన గురించి ప్రపంచం అంతా ఈరోజు చక్కగా పాడుతూ ఉంది. మా గ్రామీణ సంఘాల్లో ఇప్పుడే క్రిస్మస్ వేడుకలు కూడా ప్రారంభమై ఇప్పటికి కొద్ది దినాలు కూడా కావస్తూ ఉంది. ఎందుకంటే ఈ క్రిస్మస్లోని దేవుని యొక్క మహాద్భుతమైన శక్తి, ఆయన మహాద్భుతమైన ప్రేమను మనము వర్ణింపలేని ఆ గొప్ప ప్రేమను తలపోస్తున్నప్పుడు ప్రభును స్తుతింపకుండా మనం ఉండలేం. అందుకే ఆయన జననానికి ముందుగానే గొప్పవాడయ్యాడు. ఆయన జననానికి ముందుగానే, మానవుడికి ఈ లోకంలో జన్మించడానికి ముందుగానే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్టయితే, ఏనాడు మన కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందని మనకు అంటాడు. ఆయన కలిపి చెప్తున్నాడు ప్రవక్త, మనకు కుమారుడు పుట్టెను అంటున్నాడు. కుమారుడు పుడితే ఆ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తే, కుమార్తె పుడితే ఆ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులే వారు. కానీ ఈ కుమారుడు, దేవు కుమారుడు మానవులందరి కొరకే పుట్టినాడు.
ఆయన మన కొరకై పుట్టినాడు. అందుకే యేసు ఈ లోకానికి వచ్చి ఆయన నన్ను ప్రేమించి నా కొరకి తాను అప్పగించుకున్నాడని అపోస్తలుడు ఈ మాట రాస్తూ గలతీ పత్రిక 2:20 కూడా మాటను జ్ఞాపకం చేస్తాడు. నన్ను ప్రేమించి నా కొరకి తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు అంటాడు. ఆ ప్రేమ ఎంత మహాద్భుతం మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఈ ప్రేమ మనం గమనించగలిగినప్పుడు, ఈ ప్రేమ మనం గుర్తించగలిగి, ఈ ప్రేమలో మనం జీవించగలిగినప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మనం పొందగలం, ఇతరులకు కూడా పంచగలం. క్రిస్మస్ ఈజ్ ఎ షేరింగ్ ఫెస్టివల్. ఇది అందరితో పంచుకునే పండుగ అండి. క్రిస్మస్ అనగానే మన భోజనాల పట్ల, మన వస్త్రాల పట్ల, నూతనమైనటువంటి అలంకరణ పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటాం. కానీ ప్రభు ఒక ఆత్మ సంబంధం అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి లోకంలో మానవుడిగా జన్మించడానికి ముందే ఆయన సశరీరుడుగా, మానవుడిగా ఆయన ప్రత్యక్షమై ఆయన పేరు పెట్టబడుతుంది. ఈ విధంగాని ఆయన రాకముందుగానే ఘనపరచబడినటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన పేరులోనే ఒక గొప్ప రక్షణ నినాదం ఉన్నది. యేసు అనగా అర్థం రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. పిల్లలు, ఒక అద్భుతమైన పేరు. ఆయన నామములోని నినాదాన్ని మనం వింటున్నప్పుడు ఎంత ఘనమైనటువంటి అద్భుతమైన మాటలు కదా. ఆయన్ని రక్షిస్తాడు. మానవుని యొక్క జన్మ, కర్మ, పాపము నుండి, మానవుని యొక్క అనేకమైనటువంటి స్థితిగతుల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, శోధన నుండి, కన్నీళ్ళ నుండి మానవ జాతిని రక్షించడానికే పరమాత్ముడు యేసు ఈ లోకానికి వచ్చినాడు. నరరూపధారిగా, శరీరధారి ఈ లోకానికి దిగి వచ్చినాడు. అందుకే ఈ ప్రేమ, ఈ గొప్ప సువార్త, క్రీస్తు నీ కొరకే దిగి వచ్చినాడు. యేసు ప్రభు వారు ఒక ధనవంతుని ఇంటికి ఆహ్వానింపబడి అసలు ఆ ధనవంతుని ఇంటికి యేసు ప్రభు రావాలనుకున్నాడట. ఎరుకో నగరంలో, పట్టణంలో, ఎరుకో అనే మాట కర్తము సువాసన గల పట్టణం. ప్రభు ఆ సువాసన గల పట్టణం అనబడిన ఆ స్థలానికి, పట్టణానికి వచ్చి యేసు ప్రభు తన యొక్క అద్భుతాలను, సూచకార్యాలను చూపాలనుకుంటున్నాడు. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, చాలా చాలా పేరు గలవాడు ఉన్నాడు. కానీ ఎందుకు ఆయనకు మంచి సాక్ష్యం లేదు, ఆయనకి ఎందుకు మంచి పేరు అంతగా లేదు. ఒక పేరు మాత్రం ఉంది, డబ్బున్నవాడని. బహు ధనవంతుడిని బైబిల్ ఆయన గురించి వ్యాఖ్యానిస్తుంది. ఆ ధనవంతుడు యేసుప్రభుని చూడాలనుకున్నాడు. యేసుప్రభు ధనవంతుని ఇంటికి రావాలనుకున్నాడు. చూడాలనుకుంటే ప్రభు రావాలనుకుంటున్నాడు. టీవీ ద్వారా, లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని మీరు వీక్షిస్తున్నట్టయితే ప్రభు మీరు చూస్తున్న ఈ మాటలను మీ హృదయాల్లో కార్యసాధకపరిచి మీతో ఆయన ఉండాలని కోరుతున్నాడు. ప్రభు మీతో నివాసం చేయాలని కోరుతున్నారు. ఎంత సంతోషమో కదా. యేసు ప్రభు జక్క ఇంటికి రావాలనుకున్నాడు. మేడి చెట్టెక్కిన వ్యక్తిని ప్రభు త్వరగా దిగమని చెప్పి ఆయన ఇంటికి వచ్చి ప్రభు మాట్లాడుతూ సువార్తను అందించినాడు. ఏమన్నాడు యేసు ప్రభు వారు? లూకా సువార్త 19:10 రాయబడింది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు రాక యొక్క పరమార్థము ఆయన మానవ జాతిని రక్షించడానికి మనుషులమైన మనలను ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి పాప ప్రభావం నుండి, ఈ లోకంలో మనకు ఉన్నటువంటి ప్రతి చెడుగు నుండి మనల్ని తప్పించి దేవుని నిత్యత్వానికి, దైవ స్వరూపానికి మనం చేరగలిగినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప విశ్వాస జీవితం నుండి మనం నడిపించడానికి, ఆ పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చినాడు. ఎంత ఆశ్చర్యం కదా. చూడాలనుకున్న జక్కయ్య యేసుప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నాడు. గొప్ప విందు చేసినాడు. ప్రభు మాట్లాడనే లేదు. జక్కయ్య అంటున్నాడు, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను అంటున్నాడు. ఇంకా చాలా చాలా విషయాలు ప్రభు సన్నిధిలో ప్రకటిస్తున్నాడు. కానీ ప్రభు ప్రకటించే మాట చాలా శ్రేష్టమైంది. వాటన్నిటికంటే కూడా ధనం కంటే, వస్తువుల కంటే, వాహనాల కంటే ఒక అత్యుత్తమమైనటువంటి గొప్ప మాటను ప్రభు ఇక్కడ వెల్లడి చేస్తున్నారు. ఏమిటి ఆ మాట అంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఈరోజు మన జీవితాల్లో ఏది నశించిపోయిందో, ఒకవేళ మన పరిస్థితులు చాలా ప్రతికూలంగా, దుఃఖకరంగా ఉంటే, వేటిలో కూడా మనము మేలు క్షేమాన్ని పొందని పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనకు ఒక ఆశాకిరణంగా ఈ మాటలు వినిపిస్తున్నారు. ప్రభుని యేసు మీకు ఆయన మేలును, క్షేమాన్ని ఇవ్వగల దేవుడు. ఆయన మీ జీవితాల్లో రక్షకుడుగా తన కార్యాన్ని, రక్షణ కార్యాన్ని సంపూర్ణపరచుటకు ఇష్టపడుతున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, యేసు నా హృదయంలోనికి రా. యేసు ప్రభువా, నా పాపములను క్షమించుము, నా జీవితంలో నీ ఉండుమని నీవు కోరినట్టయితే ఈ మాటలు వినిచుండగానే యేసు ప్రభు మీ హృదయంలోనికి వచ్చి ఆయన మీ పట్ల, మీ జీవితం పట్ల దేవుడు తన చిత్తాన్ని మేలుని స్థితిలో చేయడానికి, మీ జీవితాల్లో దేవుని యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మీకు ఇవ్వడానికి ప్రభు అన్ని విధాలుగా ఇష్టపడుతున్నారు. మనం చూస్తున్నాం తొలి క్రిస్మస్ మొదటి రాత్రి అద్భుతమైన సంభ్రమం, దేవదూతుల యొక్క జయ జయ ధ్వానాల మధ్య ప్రభు యేసు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ గొప్ప వైభవోపితమైనటువంటి దేవకుమారుని యొక్క జన్మాన్ని గురించి పరలోకమంతా వేడుక చేస్తూ ఉంది. క్రిస్మస్లో 2 వేడుకలు ఉన్నాయి. ఒకటి మనం చేసే వేడుకలు, మన ఆనంద పరవశంతో ఆరాధించే ఆరాధనలు, పరలోక దేవుని యొక్క సముఖంలో నిలిచేటువంటి పరిశుద్ధులైనటువంటి దేవదూతల ఆరాధనలు కూడా సమ్మిళితమై ఉన్నాయి. అందుకే క్రిస్మస్ చాలా ప్రత్యేకమైంది. మానవుణ్ణి దేవునితో కలిపేది క్రిస్మస్. యేసుక్రీస్తు మన జీవితాలను ఐక్యపరిచే క్రిస్మస్లోని సందేశాన్ని మనం వింటుండగా ఇక్కడ మనం గమనిస్తున్నాము. లూకా సువార్త 2:10 ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను అని రాయబడింది. ప్రభువు దూత, పెద్ద అక్షరాల్లో ప్రభు అని ఉంటుందన్నమాట. దాని అర్థం ఏమిటంటే, దేవుని దూతలు వచ్చి అక్కడ గొర్రెల కాపుల దగ్గర వారు పొలంలో పని చేస్తూ ఉన్నారు. పొలంలో ఏం పని చేస్తారు? రాత్రిలో సాధారణంగా పొలాల్లో రాత్రి కూడా పనులేమి చేయరు రైతులు.
సాయంకాలం ఏంటంటే పనులను ముగించుకొని అంటే ఆ తోట నుంచి వారు బయలుదేరి ఇళ్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు. రాత్రి వేళ గొర్రెల కాపరుల పని ఏంటి? వారు ఆ మందలను కాచుతూ ఆ రాత్రి దేవాలయ మందలను కాచే పని కలిగి ఉన్నారు. వారికి పగలు పని ఉంది, రాత్రి పని ఉంది. ఈ రోజులు దేవుని పని పగలు రాత్రులు కూడా జరగాలి. కాలం సమీపంగా ఉంది, ప్రభు రాబోతున్నాడు. అందుకే ఈ ఛానల్ ద్వారా ప్రభు గుర్తు చేస్తున్నారు తన రాకడను. ఆ మాటలు మీకు చెప్పడానికే మీ ముందుకు వస్తున్నాం. కృపగల దేవుడు మీతో మాట్లాడుతుండగా ఆయన రాకడను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యొక్క రాకడను ఆ గొర్రెల కాపరులు గమనించలేదు. అంతేకాదు దేవదూత రాక కూడా వారి పెద్ద కనబడలేదు. ఎప్పుడైతే ప్రభు మహిమ ఆ దూత ద్వారా వారి మధ్యలో ఓ పెద్ద వెలుగుల మధ్య ప్రభు రాక కనబడిందో చూసి వారు ఉలికి పడుతూ భయపడుతూ ఉన్నారు. మందలు కాస్తూ ఉన్నారు. దేవాలయానికి వచ్చేటువంటి మందలు దేవుని మందిరానికి ప్రథమ ఫలముగా దశమ భాగముగా దేవునింటికి తీసుకురాబడే అర్పణలు అవన్నీ కూడా పశువులను మేపేటువంటి పని కలిగి ఉన్నారు. బైబిల్లో గొర్రెలు అని ఎక్కడ మనం చూడం, గొర్రెల కాపరులోని చూస్తాం. వారు గొర్రెల కాపరులు, వృత్తికి కాపరులు. వారు దేవుని మందలను కాస్తూ ఉన్నారు. పిల్లరా, దైవజనులారా, సంఘంలోని బాధ్యత గల సహోదరి సహోదరులారా, దేవుని మందలను కాచే పని మన ప్రభు ఇచ్చినాడు. చాలా జాగ్రత్తగా పని చేయడం మంచిది. రాత్రి పగలు ఎప్పుడైనా దూత రావచ్చు, ఆ వెలుగు కనబడుతూ ఉంటుంది. ఆ వెలుగుల మధ్య దేవుని స్వరం వినబడుతూ ఉంటుంది. దూత స్వరం సువార్తను తెచ్చింది. మరొకనాడు ఒక స్వరం రాబోతూ ఉంది. సాక్షాత్తు మన ప్రాణప్రియుడైన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క స్వరం. హల్లెలూయా. ఈ స్వరం వచ్చినప్పుడు ఆయన ప్రతి వారిని లెక్కడుగుతాడు. ఆయన నన్ను లెక్కడుగుతాడు, వింటున్న నేను లెక్కడుగుతాడు. ఆయన ప్రతి వారిని లెక్కడడానికి రాబోతూ ఉన్నాడు. ఈ కాలంలో నువ్వేం పని చేసావు ఆయన కొరకు ప్రభుత్వ సాక్ష్యం ఇవ్వాల్సిన దినం ఒకటి మన ముందుందని దేవుని దాసుగా నేను మీకు మనవి చేస్తున్నాను. దూత వెలుగు వచ్చి వారందరినీ తట్టి లేపుతా ఉంది. ఆ వెలుగు వారిని ఉలికి పడేలా చేసింది. ఇక్కడ రాయబడిన మాట మీరు గమనించగలిగితే లూకా 2:9 ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అంటున్నాడు. వారు ఉలికి పడ్డారు, భయపడిపోయినారు. భయపడడం వేరు, చాలా అమాంతం మనిషి వణికిపోవడం వేరు. మిక్కిలి భయపడ్డ అనే మాట ఇతర వర్షన్స్లో ఉంది. వారు చాలా వణికిపోతూ ఉన్నారట. ఆ స్వరం వారికి, ఆ శబ్దము, ఆ దృశ్యరూపకమైనటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి దేవుని వెలుగులు వారిని చాలా ఆశ్చర్యపరుస్తున్నాయి. అందుకే వారు ఆ వెలుగుల మధ్య ఒక స్వరం వింటూ ఉన్నారు. ఏమిటా స్వరం అంటే, భయపడే వారికి దేవుడు అంటాడు, నేను నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పడు కానీ భయపడకుడి అంటున్నాడు. వర్స్ నెంబర్ 10 ఆ దూత అంటున్నాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయించున్నాను. నేను మీకు ఒక మంచి సువర్తమానాన్ని మీకు అందిస్తున్నాను అంటున్నాడు. పిల్లలు, ఒక మంచి సువార్త మన జీవితాల్లో ఉంది. ఈరోజు ఒక మంచి శుభవార్త మీకు ఇవ్వడానికి ప్రభు ఈ ఛానల్ ద్వారా, గాస్పుల్ టీవీ ద్వారా, ప్రభు ఈ సోషల్ మీడియా ద్వారా దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చినారు. ఆ వార్తను మీకు అందించడం మేము ఎంతగానో గర్వపడుతున్నాం. యేసు ప్రభుని గురించి గర్వపడుతున్నాం. ఆయన ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆయనకు ఉన్నతమైనటువంటి దేవుని యొక్క రాకడ గురించి చెప్పడానికి సంతోషపడుతున్నాం. ఎందుకనగా ఈ రక్షకుడు మనకు చాలినవాడు. ఆ దూత మాట్లాడుతూ అంటున్నాడు 10వ వచనంలో, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. ప్రజలందరికీ కలగబోవు, మానవ జాతి అంతటి కూడా ఈ సువర్తమానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏమిటో సువర్తమానం అంటే, ఎప్పుడు ఎక్కడ ఎవరు వినలేని, ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడలేని ఒక అత్యద్భుతమైనటువంటి, ఒక మహిమాశ్చర్యకరమైనటువంటి గొప్ప సువార్తను దేవుడు అక్కడ తన దూత ద్వారా ప్రకటిస్తున్నాడు. క్రిస్మస్లో దూతల పరిచర్య, క్రిస్మస్లో జ్ఞానుల యొక్క ఆరాధన, క్రిస్మస్లో చిన్నబిడ్డల యొక్క కేరింతలు, ఆనంద పరవశంతో పాడేటువంటి పాటలు, మరి అంతేకాకుండా మరియా యోసేపుల యొక్క త్యాగము, వారు పొందినటువంటి శ్రమలు, కన్నీళ్లు, ఇవన్నీ మన దృశ్యరూపంగా ప్రభు చూపుతున్నాడు. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఓవైపు ఈ హేరోదు వలన కలిగేటువంటి భయంకరమైనటువంటి మరణకాండ, వీటి మధ్య మొదటి క్రిస్మస్ చాలా భయోత్పాతంగా, చాలా బీభత్సంగా, భయానకమైన వాతావరణం మధ్య జరిగించుకొనింటే పరలోకం నుండి గొప్ప సమాధానం, గొప్ప శాంతి. ఈరోజు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న చోట, ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం, కొన్ని దేశాల మధ్య అవాంఛనీయమైన పరిస్థితులు ఎదురవుతున్నటువంటి వేళ దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను మీకు సమాధానం ఇస్తాను. ఇది ప్రపంచానికి అవసరమైంది సమాధానమే. డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, లోకంలో చాలా రకాలైనటువంటి అధికార పరపతులు, బలాలు, అనేకమైనటువంటి మానవులకు కావాల్సిన వాటికంటే మిక్కిలి ఎక్కువైనటువంటి విషయాలు కూడా చాలా ఉండవచ్చు. ఈరోజు ప్రభు చెప్పే మాట, నేను మీ గొప్ప సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాను. ఆయన సమాధానాన్ని కర్త అని మనం చదువుతాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రభుకి ఇవ్వబడిన పేరులో మొదటి మాట ఆశ్చర్యకరుడైతే, రెండవ మాట ఆలోచనకర్త, ఆ తర్వాత బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆ పేరులోని చివరి పదము సమాధానకర్తయగు అధిపతి అంటాడు. ఆయన సమాధానానికి అధిపతి, ఆయన సమాధానం అంతటిని కూడా తనలో కలిగి ఉన్నవాడు. ఈ గొప్ప సమాధానాన్ని మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఈ సమాధానం మనకు మార్కెట్లో ఎక్కడ దొరకదు. చాలా వస్తువులు దొరుకుతాయి, చాలా విషయాలు, డబ్బుంటే చాలా సంగతులు కొనుక్కోవచ్చేమో, కానీ మనం ఈ సమాధానాన్ని ఎక్కడ మనం కొనుక్కోలేం. సమాధానము సమాధానకర్త నుంచే కలుగుతుంది.
ఈరోజు అనేక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఈ సమయాన వ్యక్తిగతంగా మీ కుటుంబాల్లో ఒకవేళ మీ పరిస్థితులు మీ దైనందిన జీవితంలో అనేకమైనటువంటి పోరాటాలు సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటే ప్రభు ఇప్పుడు వాగ్దానం చేస్తున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. మరి సృష్టికర్త అయిన దేవుడు తన హృదయంలో కలిగి ఉన్న ఆ గొప్ప శాంతిని సమాధానాన్ని మానవ జాతికి ఇవ్వడానికి క్రిస్మస్లో దేవుడు మానవుడిగా అరుదించి ఉన్నాడు. అందుకే ఈ సమాధాన సువార్తను మీకు తెలియజేయడానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఏమిటా సువార్త అంటే దూత ప్రకటిస్తాడు 10వ వచనములో, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇందాక మీకు ప్రారంభంలో మనవి చేసినట్టుగా ఆయన ప్రభువుగా జన్మించినాడు. ప్రభు శిశువుగా ఆయన మామూలుగా జన్మించి వాళ్ళ నాన్నగారిని బట్టో వారి కుటుంబ నేపథ్యాన్ని బట్టో ప్రభు కాలక్రమేణా ఆయన పెరిగి ఎదిగి పెద్దవాడి చాలా రకాల యుద్ధాలు చేసి ఆయన గొప్ప స్థానము పేరు తెచ్చుకోవాల్సిన అవసరం యేసుప్రభు వారికి లేదు. ఎందుకనగా ఆయన కారణ జన్ముడుగా ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సినదో ఈ సంగతులను తేట తెల్లంగా పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు తన రాకలోనే ఆయన ప్రభువుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ప్రభువుగా ఈ లోకంలో జననం ద్వారా తన యొక్క రాజరికాన్ని స్థాపన చేస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు యొక్క రాజ్యము ఇది శాశ్వతమైన రాజ్యం, ప్రేమగల రాజ్యం. ఈ రాజ్యంలో దేవుడు అందరినీ పిలుస్తున్నాడు, చాలా ప్రేమగా పిలుస్తున్నాడు. తన 2 చేతులెత్తి పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని పిలుస్తున్నాడు. లోకంలో ఎప్పుడు ఎన్నడూ ఎవరు ఇవ్వనటువంటి గొప్ప ఆహ్వానం. ఒకరు ఇవ్వగలిగిన మానవులందరికీ కూడా ఇవ్వగలిగిన సమాధానం ఎవరి దగ్గర కూడా లేదు. రక్షణ ఎవరు కూడా ఇవ్వలేరు. కానీ యేసు ప్రభు ఒక్కడి రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్షణ ఇలాంటిది అనగా సర్వ మానవాళి కొరకై తన యొక్క ప్రశస్త రక్తాన్ని ప్రాయశ్చిత్తంగా కార్చి సర్వ మానవాళిని పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి విడుదల చేయడానికే యేసు మానవుడు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఈ ప్రేమను మీతో పంచుకోవడం మాకు ఎంతో గొప్ప ధన్యతగా మేము భావిస్తున్నాం. వీఆర్ ప్రివిలైజ్డ్ అండ్ హానర్డ్. ఈ గొప్ప సంతోషాన్ని మీతో పంచుకోవడం మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఈ రక్షకుడు మీకు కూడా ప్రభు ఉండాలని మేము కోరుతున్నాం. ఒకవేళ మీకు ఈ రక్షకుడు ప్రభుగా ఉంటే ఈ సువార్తను మీరు కూడా అందించాలి. ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారట, తమ విన్న వాటిని, కన్న వాటిని, చూసిన వాటిని అందరితో చెప్పడానికి వాళ్ళందరూ ప్రచురపరిచినట్టుగా లూకా సువార్తలోని 2వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు గమనించాలని కోరుతున్నాము. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడి ఉన్న మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా. చెప్పబడిన మాటలను అందరికి ప్రచురము చేస్తూ ఉన్నారు. అందుకే క్రిస్మస్ ప్రచార పండుగ, అందరికి ప్రచురము చేస్తూ ఉంటాం దేవుని యొక్క ప్రేమను. ప్రభు మనకు చెప్పారు కదా, మీ సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ సువార్త పరిచర్యలో, ఈ అద్భుతమైన దైవ ప్రేమను పంచుకునే పరిచర్యలో ఈ ప్రపంచంలోని క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ గొప్ప ప్రేమను ప్రచురపరుస్తున్నాయి. ఎందుకో తెలుసా, క్రిస్మస్లో ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు. ఆయన ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రాక ఉద్దేశాన్ని, క్రిస్మస్ చాలా పవిత్రమైనటువంటి ఉద్దేశాన్ని మనకెంతగానో స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజంగానే అద్భుతమైనటువంటి సంభ్రమమైనటువంటి ఆనందాన్ని ఆ గొర్రెల కాపర్లు వెళ్ళి చూడడానికి వాళ్ళు చాలా సంతోషంతో, చాలా ఆనందంగా వాళ్ళు ప్రయాసపడి మరి పరిగెత్తుకొని వెళ్ళి చూస్తున్నారు. మరి వెళ్ళి ముందు దూతలందరూ కలిసి పరలోకములో ప్రభువుకు కీర్తన పాడుతూ ఉన్నారు. ద ఫస్ట్ క్యారల్ ఇన్ క్రిస్మస్ ఇన్ హెవెన్. పరలోకంలో ఆ గొప్ప ఆకాశంలో వినివిధులలో ఆ సంభ్రమ ఆశ్చర్యాల మధ్య ఆకాశం మహాకాశంలో పట్టజాలని దేవుడు చాలా చిన్నవాడుగా ఆయన వచ్చినాడు. ఆయన చిన్నవాటిని కోరుకున్నాడు. గొప్ప దేవుడు చిన్న పశువుల పాక, ఓ చిన్న పొత్తిగుడ్లతో చుట్టబడిన స్థలం, చిన్నదైనటువంటి ఆవాసం, కూర్చోవడానికి ప్రసవ దినాలు నిండినప్పుడు మరియమ్మకి ప్రభు మరి ఉంచడానికి అక్కడ స్థలం కూడా లేదట. పశువుల తొట్టిలో ఉంచారట. పశువుల తొట్టిలో ఏముంటుంది, మంచినీళ్ళు పశువులు తాగడానికి ఉంచుతూ ఉంటారు. కొంచెం గరుకుగా ఉంటుంది. అక్కడ పడుకోబెడితే శిశువుకి అది ఎలా ఉంటుందో మనం వర్ణించలేము, చాలా కష్టంగా ఉంటుంది. చిన్న శిశువు, అప్పుడే పుట్టిన శిశువుని పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టుగా ఉంది. నాట్ ఈవెన్ ద గుడ్ క్లోతింగ్, పొత్తి గుడ్డలట. ఆ మాట యెషయా ప్రవచించాడు కదా ప్రవక్త 700 ఏళ్ల క్రితమే. ఆయన పేరు పెట్టబడుతుంది, ఏ వస్త్రాలు వేసుకుంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏమైనాడు, యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా ప్రవచించినాడు. అవన్నీ కూడా వాక్కు రూపంగా దేవుడు తన యొక్క మాటలను ఈ నిర్ణాయక కాలంలో ఆయన నెరవేర్చుటక ఈ లోకానికి వచ్చినాడు. దేవుని మహిమ కలుగును గాక. దూతలు వచ్చి పరలోకం నుండి దూతగణాల మధ్య ఆరాధించబడే దేవుడు చిన్న స్థలములో, ఓ చిన్న కుగ్రామములో, బెత్లెహేములో, ఓ చిన్నదైనటువంటి పశువుల తొట్టిలో, ఓ చిన్నదైనటువంటి ఆ చాలా పేదరికంతో ఉన్నటువంటి స్థలములో, రాజభవనంలో జన్మించలేదు. ఆయన గొప్ప ధనవంతుల ఇంట్లో జన్మించలేదు. నికోదేము ఇంట్లో జన్మించలేదు. ఆయన ఇంకేదో లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఇంకేదో భవనాల్లో ఆయన జన్మించలేదు. యేసు ప్రభు చాలా సామాన్యమైన రీతిలో చాలా చాలా చిన్న స్థలములో ఆయన జన్మించినాడు. అందుకే చాలా చిన్న వాటిని క్రిస్మస్ చూపుతా ఉంది. గొప్ప దేవుడు, చిన్న గుర్తులు, చిన్న నక్షత్రం ఆకాశంలో జ్ఞానులకు ఆశ్చర్యం కనబడింది. పర్షియన్ జ్ఞానులు కదా వాళ్ళు. చాలా నక్షత్రాలను చూస్తే ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయిస్తుంది,
ఆ నక్షత్రం ప్రపంచంలో ఎక్కడ ఎన్నడూ ఎవరు చూడలేనంత ప్రకాశమానంగా ఉంటుంది అని ఆ కాలగతులను నక్షత్ర రాశుల యొక్క పరంపరను గమనించి పరిశీలన చేసి వారు ప్రయాణాన్ని ప్రారంభిస్తే 2 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్రకారులు చెప్తారు. దానికి కారణం బైబిల్లో కూడా ఉంది, ఆధారం కూడా ఉంది. ఆ రోజు హేరోదు అనేటువంటి వాడు, రాజు అనేవాడు చిన్నపిల్లలందరినీ, మగపిల్లలు 2 సంవత్సరాల వయసు లోపున వారిని చంపమన్నాడు. ఎందుకంటే ఆ సమయానికి వారు వచ్చేనాటికి వయసు అంతే కదా, యేసుప్రభు వారి యొక్క వయసు రమారమి 2 సంవత్సరాలు. సో ఈ కాలం అంతా వారు ప్రయాణం చేసి వచ్చినారు టు మీట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభును కనుగొనడానికి, కలుసుకోవడానికి వారు వచ్చినట్టుగా లేఖన భాగం చెప్తా ఉంది. అవును, ప్రభు చిన్నవాటిని కోరుకున్నాడు. గొప్ప దేవుడు చిన్నవాటిని కోరాడు. చిన్న నక్షత్రం, చిన్న పశువుల తొట్టి, చిన్న పొత్తి గుడ్డలు, సామాన్యమైన చిన్న కుటుంబం, అంతగా పేరు, ఆర్థిక వనరులు లేని స్థితిగతులు, అందులో చిన్న గొర్రెల కాపరులు, వాళ్ళని గొప్పలు, చదువుకున్న డాక్టరేట్ చేసిన వాళ్ళు కాదు, సామాన్యమైన వారు, దేవాలయ మందలను కాచేవారు. వీరి మధ్య క్రిస్మస్ సెలబ్రేషన్ మనం చూస్తాం. యేసు మానవుడికి లోకానికి వచ్చిన ఉద్దేశం, ఆయన చిన్నవాటిని కోరుకున్నాడు. బహుశా మీరు చిన్నవారేమో, ఒకవేళ మీ పరిస్థితులు మేము చాలా చిన్నగా చేసినావేమో, మీరు లోకం దృష్టికి చిన్నవారుగా ఉన్నారేమో, మీకున్నటువంటి పరిస్థితులు మీరు చాలా చిన్నవారు కనబరుస్తున్నాయేమో, అయినప్పటికీ ప్రభు నుంచి ప్రోత్సాహకమైన గొప్ప మాట, యేసు మిమ్మల్ని గొప్పవారిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆత్మ సంబంధంగా ఆయన మందిరం కట్టబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం కట్టడానికి యేసు మానవుడికి లోకానికి వచ్చినాడు. ఆయన తగ్గించుకున్నాడు. నేను ముగించబోతూ జ్ఞాపకం చేస్తున్నాను, దూతగణాలన్నీ కలిసి ఒక గొప్ప ఆరాధన, ఆ శుభవార్తను వేడుక చేస్తున్నాయి. ఏమిటి ఆ వేడుక? దెర్ ఇస్ నో కేక్. అక్కడ కేక్ కనబడదు, అక్కడ ఇంకేదో కనబడదు, అంటే వాటిని కొయ్యదని కాదండి. కానీ ఇక్కడ ఏం కనబడుతుందంటే ఆరాధన. క్రిస్మస్ ఈజ్ ఆల్ ద టైమ్ వర్షిప్. క్రిస్మస్లో ఆరాధన ఉన్నది. ఆరాధన లేకుండా క్రిస్మస్ సంపూర్ణం కాదు. విశ్వాస జీవితంలో ఆరాధన చాలా ప్రాముఖ్యం. ఆరాధన జీవితం, ప్రార్థన జీవితం, విశ్వాస సంబంధమైన జీవితం, మీ స్థానిక సంఘములు, మీ దైవజనులతో కలిసి మీరు ఈ వాక్యం వినిచినగా టీవీ బోధకులుగా మమ్మల్ని గొప్పవాళ్ళు అనుకోవడానికి ఏం లేదు. మేము కూడా గ్రామీణ పరిచర్యలు, దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి మా పరిచర్యలు, మా సంఘాల్లో చాలా పని కలిగి ఉన్నాం. దేవుని పని చాలా విశ్రాంతంగా పనిచేసే కృప దేవుడు ఇస్తున్నారు. మీరు మీ సంఘముతో ఈ వాక్యం వింటున్న, ఏ ప్రాంతం నుంచి మీరు వాక్యం వింటున్నా, మీరు ఏ దేశం నుండి ఈ వాక్యం వింటున్నా, దయచేసి మీ స్థానిక సంఘాన్ని, మీ దైవజనుడిని, మీ యొక్క దర్శనాన్ని మీరు విడిచిపెట్టద్దని మేము కోరుతున్నాం. మీ సంఘాన్ని బలపరచండి. మీ స్థానిక సంఘానికి మీరు ప్రోత్సాహకరంగా ఉండండి. మీరు దేవుని పనిలో గొప్ప సాక్షులుగా మీ సంఘాన్ని బలపరచుకోండి. ఈ సువార్త మహోద్యమములో మీరు సువార్త సేవా సహాయకులుగా ఉండగలిగితే మీ సంఘ రూపురేఖలు మారిపోతాయి, మీ మందిరాలు విస్తరిస్తాయి, సేవ జరుగుతుంది. అనేక ఆత్మలు మీ సంఘానికి కొత్తవి రావడం మనం చూస్తాం. దర్శనం ఉన్న చోట ప్రయాసం ఉంటుంది పిల్లారా. ఆ దర్శనాన్ని కొనసాగించే బాధ్యత సంఘంగా మీది కాదంటారా? దర్శనం మీద పంచుకున్నప్పుడు ఆనాడు దేవుడు దమస్కు గేటు వద్ద తన దర్శనాన్ని సౌలుతో పంచుకున్నప్పుడు సౌలు దర్శనానికి లోబడాడు కదా. ఎక్కడ లోబడితే అక్కడ పరిచర్య ఉంటుందండి. మళ్ళీ ఈ మాట చెప్తాను, ఎక్కడ మనం లోబడతామో అక్కడ పరిచర్య ఉంటుంది. దేవుని పరిచయం ఎందుకు అధికంగా లేదు అంటే లోబడడం లేదు. ఒకవేళ సేవకు లోబడలేదా, సంగమం మీరు లోబడండి. దేవుని మాటకు లోబడినప్పుడు కొన్నిసార్లు దేవుడు గద్దిస్తాడు. సేవకులు లోబడి దేవుని మాట మీకు వాక్యాన్ని బోధిస్తున్నారు. మీ స్థానిక సంఘములు మీరు బలపడండి. దేవుడు మీకు ఇచ్చేటువంటి ఇలాంటి ఉపదేశాలు విన్నప్పుడు మీ సంఘముతో మీరు అంటుకట్టబడి దైవ సంబంధమైనటువంటి పాత్రలుగా, ఉపకరణాలుగా మీరు కట్టబడాలని, వాడబడాలని నేను దేవుని దాసునిగా అపేక్ష పడుతున్నాను. మరొక మాట ముగించి నేను జ్ఞాపకం చేస్తాను. దూతగణాలు పరలోకములో ఆకాశవాహనుడైన దేవుణ్ణి ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నారు. వారు కిందికి చూస్తూ ఉంటే వారికి ఆశ్చర్యంగా ఉంది. ఇంత గొప్ప దేవుడు చిన్నవాడుగా తగ్గించుకున్నాడు. వాటి గ్రేట్ హంబుల్నెస్, ఎంత తగ్గింపు. ఈ క్రిస్మస్ మనకు తగ్గింపు నేర్పించాలి. మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, మన సాత్విక జీవితంలో, విశ్వాస ప్రమాణాల్లో తగ్గింపు ఉండాలి, మన ఆరాధనలో తగ్గింపు ఉండాలి, మన పరిచర్యలో కూడా తగ్గింపు ఉండాలి, మన రోజువారీ జీవితంలో తగ్గింపు ఉండాలి. యేసుప్రభు అంతటి గొప్ప మహాదేవుడే తగ్గించుకుంటే ఇక మనం ఎంతగా తగ్గించుకోవాలండి? ఆయన తగ్గించుకున్నాడు. దూతలకు ఆశ్చర్యంగా ఉంది. మహా జగత్తును, పరలోకాన్ని, సర్వాన్ని సృష్టించిన దేవుడు. మనం ఎవరు పరలోకం చూడలేదు, దూతలు చూశారు, భూలోకాన్ని కూడా చూశారు. అది క్రిస్మస్లో మిస్టరీ. వారు భూలోకాన్ని వచ్చి చూసినట్టుగా లేదు, కానీ వారు ఇక్కడ చూస్తున్నారు ఫస్ట్ టైం. అద్భుతమైన ఆరంభాన్ని, క్రిస్మస్ యొక్క మొదటి దినాన్ని వారు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఎ గ్రేట్ సెలబ్రేషన్ ఇన్ హెవెన్ అండ్ ఆల్సో ఆన్ ఎర్త్. భూమి మీద, పరలోకంలో గొప్ప ఆనందం. ఆనందాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగించగోరుతాము. 2:14 లూకా సువార్తల నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా, కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములు చూశారు. భూమి మీద చూస్తుంటే భూమి మీద ఏం కనబడిందంటే ఆయనకిష్టులైన వారు కనబడుతున్నారు. మెనీ గుడ్ పీపుల్, చాలా మంచి వాళ్ళు కనబడుతున్నారు. దేవునికి ఇష్టలు వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని చిత్తం చేసేవారు ఉన్నారు. ఈ క్రిస్మస్లో మనం దేవునికి ఎప్పుడు ఇష్టమో తెలుసా? ఆయన చిత్తాన్ని చేయగలిగితేనే ఆయనకి మనం ఇష్టలు. చాలా పెద్ద సెలబ్రేషన్ చేయగలిగినా దేవుని యేసుప్రభు వారికి నీ హృదయం వేయలేదు అనుకోండి, ఏం లాభం చెప్పండి? రక్షణ పొందుకుని యెరూషలేముకు 100 సార్లు వెళ్తే పరలోకం పోతామా? పోం కదా. దేవుని వాక్యం విన్న మనము, సన్నిధికి వచ్చిన మనము ఆయనకి ఇష్టలుగా మారగలిగితేనే పరలోకంలో మన స్థానం చెక్కు చెదరనేది ఉంటుందని మీకు జ్ఞాపకం చేయగలుగుతాం.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ మాట దూతలు చెప్పగలరు, అనుమానం లేదు. ఎందుకంటే వారు ప్రభుత్వం ఉన్నవారు గనక భూలోకంలో అద్భుతమైనటువంటి ఆయనకిష్టులైన జన సమూహాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. ప్రభువా నీకే మహిమ, నీకే మహిమ. నీతో ఉన్నవారు ఈ జన సమూహములన్నీ కూడా నీకు మహిమ తెచ్చేటట్టు, నీకు ఘనతను తెచ్చేటట్టుగా ప్రభువా వారు నీకు ఇష్టలుగా ఉన్నందుకు స్తోత్రం. క్రిస్మస్ దేవునికి ఇష్టమైన వారి గురించి ప్రశంసిస్తుంది. మీరు ఇష్టమైన కార్యాలు చేయగలిగితే దేవుడు మీ ద్వారా సంతోషపడతాడు. దేవుడికి ప్రభుకి ఇష్టమైన పనులు, ఆయనకి ఇష్టమైన సత్క్రియలు, ఆయనకి ఇష్టమైన భక్తిగల జీవితం, ఆయనకి ఇష్టమైనటువంటి నీతివంతమైన జీవితం, ఆయనకి ఇష్టమైనటువంటి సాక్షులుగా ఉండే జీవితం, ఆయనకి ఇష్టమైనటువంటి దేవుని కొరకు నిలబడేటువంటి ధైర్యంతో విశ్వాసంతో కూడిన జీవితం చేయగలిగితే ఆ మహిమ నీ మీద, నీ కుటుంబం మీద ప్రకాశిస్తుంది. దైవజనులారా, మీ కుటుంబాల మీద కూడా ఈ గొప్ప మహిమ గల దేవుని యొక్క స్వార్థ వలన కలిగే ప్రకాశం పడాలని దేవుని దాసుగా నేను మీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేయగలుగుతున్నాం. భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం, ఈ గొప్ప సమాధానం ప్రభు యేసు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినారు. మీరు చేయాల్సిందని ఒక చిన్న ప్రార్థన. ప్రభువా నీ సమాధానం నాకు ఇయ్యు, నీ రక్షణ నాకు ఇయ్యు, నీవు నాకు ప్రభువుగా ఉండని కోరుకుంటే ఈ సువర్తమానం మీకే, ఈ గుడ్ న్యూస్ మీ కొరకే, ఈ సంతోష వార్త మీ కొరకే. తిరిగి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడేయండి. ప్రభు నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, జీవం గల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రత్యేక సమయాన్ని ప్రభు మీ వాక్యాన్ని వీక్షిస్తున్నా మా ప్రియ వీక్షకులందరినీ కూడా మీరు దర్శించండి. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని 3వ సంవత్సరం ప్రభు ఈ రీతిగా మీరు కొనసాగిస్తూ మీ వాక్యాన్ని ప్రచురపరచుటకు ప్రభు ఈ రీతిగా అనుగ్రహించిన కృపను బట్టి, ఈ వాక్య ప్రసారం అందించబడని మాకు సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. దీవించండి, బలపరచండి. దేవ వీక్షకులందరిపైన కూడా మీ ఆశీస్సులు, దీవెనలకు అనుగ్రహించి వారి జీవితాల్లో మీ యొక్క కృపాక్షేమలను ఎల్లప్పుడూ వారు వేడుక చేయవారి, తమ హృదయాలు మీకు ఇచ్చేవారి, మీకు ఇష్టలుగా జీవించేవారిలాగా సహాయించండి. ఈ శుభవర్తమానం మా పిల్లలకి నమ్ముతూ, ప్రకటిస్తూ, విశ్వసిస్తూ, అలాగే ఇది జన్మదినోత్సవాన్ని, వార్షిక తండ్రి దినోత్సవాన్ని జరిగించుకొచ్చిన మా పిల్లలందరినీ కూడా దీవించండి. అలాగే ప్రత్యేక క్రిస్మస్ సంరంభంలో దేవుని వాక్యం అందిస్తున్న ఆయా దేశాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, వీధులలో దైవ సేవకులందరినీ మీరు బలపరచండి. దైవ సేవకుల కుటుంబాలను ప్రతి అవసరం మీరు తీర్చండి. సంఘాలను ప్రతి అవసరం మీరు తీర్చండి. అలాగే జూడా చర్చ్ సంపూర్ణ స్వార్థ సంఘములను, పరిచయాలన్నింటినీ కూడా మీరు దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం మీతో దేవుని వాక్యాన్ని అందించడం. ఈ కార్యక్రమాలు మీ బంధుమిత్రులకు కూడా మీరు తెలియపరచండి. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఈ కార్యక్రమాల కొరకు మీ యొక్క సహకారాన్ని కూడా మీరు అందించవచ్చు. అలాగే మీ యొక్క ప్రార్థన విన్నపాలు కూడా మీరు వాట్సాప్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా కూడా మాకు తెలియపరచవచ్చు. నిరంతర ప్రార్థన కేంద్రంలో మరి శుక్ర, శని, అలాగే మంగళవారాలు 3 రోజులు ప్రత్యేకమైన ప్రార్థన కేంద్రాల్లో మా చర్చెస్లో ప్రార్థనలు జరుగుతుంటాయి. ఆ ప్రార్థన సమయంలో కూడా మీరు పంపే ప్రార్థన విన్నపాలు మేము సంఘంగా ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. దేవుడు మేము నిండారులుగా దీవించును గాక. ఆమేన్.